పరిశుద్ధాత్మ దేవుడిని ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన చేసే కార్యములన్నీ, సంగతులన్నీ మనం ఎరుగుతాం, మనకు జరుగుతాయి. అవి జరగాలంటే పవిత్రాత్మనితో ఉండాలి. ఆ పవిత్రాత్మ ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు లేడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ మన భక్తిని కొనసాగించాలని పౌలు గారు మాట్లాడుతున్నాడు. మీరందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. మీరంతా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అసలు ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు, అసలు ఆ ఉత్సాహం వేరు, ఆ ఆరోగ్యం వేరు, అసలు ఆ సంకల్పాలే వేరుగా ఉంటాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి. అందుకే పౌలు ముందన్నాడు, ఏమన్నాడంటే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి కూడా అదే. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచాడు. ఏంటిని, ఏ కార్యాలు చేయాలనుకుంటున్నాడు అవన్నీ కూడా నీకు జరగాలి అంటే, నువ్వు చూడాలి అంటే, నువ్వు వినాలి అంటే, నువ్వు నమ్మాలి అంటే ముందు నువ్వు ఆత్మతో నింపబడాలి. ఇది ఇంపార్టెంట్.